నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మందికి వాతం, కీళ్ళ వాతం అంటారు. కీళ్ళ నొప్పులు లేదంటే మోకాళ్ళ నొప్పులు ఈ హ్మ్. మధ్య కాలంలో ఇంకా ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో, దీనికి సంబంధించి మంచి ప్రోటీన్ తీసుకోమంటూ ఉంటారు. సో, నాకు తెలిసి పీనట్ ఏదైతే మనం వేరుశనగ అంటూ ఉంటామో, హ్మ్. దీనివల్ల నిజంగా ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఇవి తగ్గే అవకాశం ఉంది అని విన్నాను. సో, ఇది ఏ విధంగా తీసుకోవాలి? దీంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది? ఇది బాడీకి ఎంత వరకు ఉపయోగపడుతుంది? పల్లీలు, వేరుశనగ అంటాం, పల్లీలు, పీనట్స్. సో, ఇది చాలా మంచిది యాక్చువల్‌గా. హ్మ్. అంటే చాలామంది ఏంటంటే భయపడతారు. పల్లీలు ఎక్కువ తింటే దానివల్ల బీపీ పెరుగుతుందేమో, లేదంటే అంటే దాంట్లో ఆయిల్ ఎక్కువ తినొద్దని చెప్తుంటాం. సో, దీనివల్ల ఎన్నో బ్యాడ్ ఉంటాయని చెప్పి భయపడతా ఉంటారు. ఈవెన్ షుగర్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు పర్టిక్యులర్‌గా. చాలామంది అంటే చెప్తుంటారు కదా! పల్లీలు ఎక్కువ తినొద్దు, హార్ట్ ప్రాబ్లమ్ ఎక్కువైతది. అండ్ వాతం అవుతది జనరల్‌గా. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైతాయని చెప్తా ఉంటారు. అవును. సో, అవన్నీ యాక్చువల్‌గా ఏదంటే ఏమంటారు దాన్ని, ఆహ్, రాంగ్ కాన్సెప్ట్ అది. యాక్చువల్‌గా పల్లీలు చాలా మంచిది. దాంట్లో హ్మ్. ఏంటంటే ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, నియాసిన్ అని అది బి3 అంటాం. దాంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం చాలా ఉంటాయి దాంట్లో. సో, ఇవన్నీ ఏంటంటే బోన్ హెల్త్‌కి చాలా మంచిది. సో, హ్మ్. ఆటోమేటిక్‌గా ప్రోటీన్, ఫైబర్ ఇవి ఉంటాయి కాబట్టి బోన్స్ అండ్ జాయింట్స్ స్ట్రెంథెనింగ్ వస్తుంది. సో, ప్రోటీన్ అని మనం అనుకున్నప్పుడు ఆల్మండ్స్ ఏదైతే మనం బాదం అంటామో, సో, దానితో కంపేర్ చేస్తే పల్లీలు ఇంకా మనకు ఈజీగా అవైలబుల్, చీప్ అండ్ బెస్ట్ కూడా. ఓన్లీ థింగ్ ఏదంటే లిమిట్‌లో. సో, ఎక్కువగా మనం తీసుకోకుండా ఒక లిమిట్ అనేది ఇంపార్టెంట్. అంటే పర్టిక్యులర్‌గా బీపీ గాని ఇట్లాంటివి ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకోకూడదు. అండ్ చాలామందేంటంటే మనం రోస్టెడ్ పీనట్స్ అని దొరుకుతాయి పల్లీలు. అవేంటంటే వాళ్ళు నూనెలో వేయిస్తారు. హ్మ్. ఆల్రెడీ దీంట్లో నూనె ఉంటుంది పల్లీల్లో. మళ్ళీ నూనెలో వేయించడం, దాంట్లో సాల్ట్ ఎక్కువేయడము. సో, దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది. అదర్‌వైజ్ పల్లీలనేవి చాలా మంచిది. లిమిటెడ్ అనేం లేదు. మామూలుగా డైలీ తినేవాళ్ళు గూడా ఒక 100 గ్రామ్స్ దాకా హ్మ్. హ్యాపీగా తినొచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ కొంతమందికి అది కొన్ని పడకపోవడం ఇట్లాంటివి జరుగుతది. అలాంటి వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఈవెన్ హార్ట్‌కి చాలామంది అంటే పల్లీలు తింటే ఎక్కువవుతదనుకుంటారు. బట్ హార్ట్‌కి చాలా మంచిది. ఎలా అంటే దీంట్లో ఉండే ఇప్పుడు కొలెస్ట్రాల్, మనం ఏదైతే మనం ఎగ్ యెల్లోలో ఉంటుందో ఆ విధంగా హెచ్‌డీఎల్‌ని పెంచుతుంది పల్లీల వలన. హెచ్‌డీఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. అది పెరుగుతుంది. ఎల్‌డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో, ఆటోమేటిక్‌గా ఇది హార్ట్‌కి మంచిది. మంచిది. హార్ట్ పంపింగ్ గాని, ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, నాట్ ఓన్లీ హార్ట్, ఈవెన్ ఈ వేరుశనగ వలన ఏంటంటే బ్రెయిన్‌కి కూడా మంచిది. హ్మ్. సో, బ్రెయిన్‌కి కావాల్సిన అంటే ఈ నియాసిన్ ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్ మీద బాగా పనిచేసి, ఈవెన్ అల్జీమర్స్ ఏదైతే ఓల్డ్ ఏజ్ వస్తుందో, మెమరీ లాస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ రెగ్యులర్‌గా పల్లీలు తినే వల్ల అల్జీమర్స్ అనేది రాదు. సో, బ్రెయిన్‌కి కూడా చాలా మంచిది. హార్ట్‌కి మంచిది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మంచిది. ఎందుకంటే ముందు ఈ పల్లీలు ఏమైనా తిన్నప్పుడు ఏందంటే హెవీగా ఫీలింగ్ ఉంటుంది. సో, ఈ పల్లీలు తిన్న తర్వాత కొద్దిసేపటికి భోజనం చేస్తే ఎక్కువ పట్టదు. అంటే మనకు హ్మ్. ఆల్రెడీ తినంగానే ఫుల్ అయినట్లుగా ఫీలింగ్ ఉండి ఎక్కువ తినలేరు. ప్లస్ దాంట్లో ఉన్న ప్రోటీన్ ఇవన్నీ బాడీకి సరిపడా మనకు ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ ఇస్తుంది. సో, ఆటోమేటిక్‌గా ఒబేసిటీకి కూడా మంచిది. హ్మ్. ఈవెన్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు గూడా. చాలా మంది డయాబెటిస్ ఉన్నవాళ్ళు భయపడతారు. అమ్మో! పల్లీలు తింటే ఏమవుతదో అని. డయాబెటిస్‌ని గూడా కంట్రోల్ పెడుతుంది. సో, పల్లీల్లో ఉండే ఎన్ని రకాల ప్రోటీన్స్ అని, విటమిన్స్, ఫైబర్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, ఈవెన్ కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి గూడా ఫైబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి గూడా మోషన్ ఫ్రీ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో, అలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏందంటే మనం ఏ విధంగా తీసుకుంటాం అనేదే. ఇప్పుడు చాలామంది పల్లీలు బాయిల్ చేసి తింటారు. సో, కొంతమందికి అది పడదు. బాయిల్డ్ పల్లి వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్, అంటే కొంతమందికి గ్యాస్ ఫార్మ్ అయినట్లుగా, హెవీనెస్, బ్లోటింగ్ ఉండడం ఇలా అవుతది. పర్టిక్యులర్‌గా ఔట్ సైడ్ కొన్నవి. సో, మాక్సిమం మనము ఇంట్లో అంటే పచ్చి పల్లీలుంటాయి. మనం ఇప్పుడు టోటల్‌గా అవి విత్తనాలు గాకుండా టోటల్ కవర్‌తో ఉంటాయి. అవి చాలా మంచిది. అంటే హ్మ్. బాయిల్ చేయడానికి. అవి బాయిల్ చేసుకొని తింటే ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. అన్ని రకాలుగా విటమిన్స్ గాని, వాటెవర్ మనకు కావాల్సిన ప్రతి అంటే ఎన్నో రకాల ఇప్పుడు బాదం గాని, ఇంకా అక్రోట్ ఇట్లాంటివి చాలా ఏవైతే అన్ని రకాలుగా ఎన్ని ఉంటాయో అన్నిటి కలిపి పల్లీల్లో ఉంటుంది. హ్మ్. తక్కువలో గూడా తక్కువలో వస్తుంది కాస్ట్ ప్రైస్ అందరూ తక్కువుండిద్ది. గూడా చాలా తీసుకునేదాన్ని. మంచిది. సో, లిమిటెడ్‌గా కాకపోతే అంటే డైలీ తినొచ్చు. బట్ ఒక లైక్ ఎన్ని క్వాంటిటీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు సార్? 50-100 గ్రామ్స్ దాకా, అంటే దాన్ని అరిగించుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఉన్న రెగ్యులర్‌గా వాళ్ళకి. తినొచ్చు. హ్మ్. లేదంటే కొంత ఇప్పుడు మామూలుగా పల్లీల చట్నీ అని అవి ఇవి చేస్తా ఉంటారు ఇంట్లో. అవును. అవన్నీ కూడా చాలా మంచిది. హ్మ్. సో, పల్లీల్లో డయాబెటిస్ గూడా కంట్రోల్ వస్తుంది. బోన్ స్ట్రెంత్ బాగా, నొప్పులున్న వాళ్ళు, బోన్స్ వీక్‌గా ఉన్నవాళ్ళు పల్లీలు తినొచ్చు. చాలా మంచిది. హ్మ్. అండ్ బ్రెయిన్ హెల్త్‌కి, డయాబెటిస్‌కి, ఒబేసిటీకి అన్నిటికి చాలా మంచిది. ఓకే. సార్ ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఒబేస్‌గా ఉన్నారు.
ఏంటంటే కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఆళ్ళు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రోటీన్ అయితే కూడా కష్టమవుతుంది అంటారు కదా! సో, అంటే అరిగించుకోవటం కూడా అరుగుదల కష్టమవుతుంది. లైక్ పల్లి చట్నీ తగ్గించండి అంటూ ఉంటారు. ఏం లేదు. దాంట్లో పల్లీల వలన ఏం కాదు. దాంట్లో ఆయిల్ చట్నీలో హ్మ్. ఆయిల్ ఎక్స్‌ట్రా వేయకుండా మామూలుగా వేయాలి. అండ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా మంచిది. కంటిన్యూ కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కూడా బోన్ స్ట్రెంగ్త్‌కి వీటికి పల్లీలు మంచిది. అందుకని అంటున్నా ఒక లిమిట్. ఇంకా చాలా మంది అంటే ఏదో పని చేసుకుంటూ టైమ్ పాస్‌కి పల్లీలు పెట్టుకొని తింటూనే ఉంటారు. తినుకుంటూ పని చేసుకుంటారు. అలా ఓవర్‌గా తినకూడదు. అది కూడా సాల్టెడ్ పీనట్స్ అని వస్తుంటాయి. ఇలాంటివి ఎక్కువ తినకూడదు. మన ఓకే. ఇంట్లో మనం చేసుకున్నవి కొంతమంది మామూలుగా ఇసుకలో కాలుస్తుంటారు బయట. అవునవును. అవి మంచిది. అంతేగాని హ్మ్. మనం ప్యాక్డ్ ఏవైతే ఉంటాయో సాల్టెడ్ పీనట్స్ అని ఇట్లాంటివి అవి మంచిది కాదు. హ్మ్. ఎప్పుడైనా లైట్‌గా తీసుకోవచ్చు. బట్ ఎక్కువ రెగ్యులర్‌గా తినేవి అవి తినకూడదు. మన ఇంట్లోనే మామూలుగా మనం వేడి చేసుకోవడం, లేదంటే బాయిల్ చేయడం, అంటే నానబెట్టేసి కొద్దిగా ఒక 2, 3 అవర్స్ బాయిల్ చేయడం ఇలాంటివి మంచిది. హ్మ్. ఓన్లీ థింగ్ ఏందంటే సాల్ట్ దాంట్లో ఆయిల్, సాల్ట్ ఎయకుండా ఎంత రెగ్యులర్‌గా తిన్నా కూడా ఏం కాదు. ఓకే. థాంక్ యూ సార్.